మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ఆర్చ్ రైవల్ పాకిస్తాన్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లోనూ హర్మన్ సేన చెలరేగిపోయింది. పొట్టి ఫార్మాట్లో పాకిస్తాన్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే జోరు కొనసాగితే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన స్ఫూర్తిని టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి గ్రూప్ దశలో ఆడిన తన తొలి మ్యాచ్ లో భారత్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు సాధించింది. స్మృతి మందన 44 బంతుల్లోనే 68 పరుగులు కొట్టింది. భారత జట్టు తరఫున టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇన్నింగ్స్ చివర్లో రీచా ఘోష్ కూడా మెరుపులు మెరిపించింది. 17 బంతుల్లోనే 34 పరుగులు సాధించింది. రీచా ఘోష్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆ తర్వాత టార్గెట్ చేజ్ లో పాకిస్తాన్ తడబడింది. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఒత్తిడికి లోనైంది. రెగ్యులర్ గా వికెట్లు కోల్పోయింది. చివరకు 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. 64 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. టీమిండియా విజయంలో దీప్తి శర్మ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. వరల్డ్ రికార్డును ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు దీప్తి శర్మ 166 వికెట్లు సొంతం చేసుకుంది. 165 వికెట్లు సాధించిన థాయిలాండ్ బౌలర్ తైపాట్చ పుత్తనాంగ్ రికార్డును అధిగమించింది. ఎడ్జ్ బాస్టన్లో తన ప్రదర్శనపై దీప్తి శర్మ స్పందించింది. ఒత్తిడిలో ఆడటం తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. గతంలో ముగించిన చోటే ఇప్పుడు ప్రారంభించానని అనుకుంటున్నానంది. ఎడ్జ్ బాస్టన్లో పిచ్చు పరిస్థితులు తనకు సహకరించాయని చెప్పుకొచ్చింది. తనను తాను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానంది. చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకుంటానంది. ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ దొరికిందని చెప్పుకొచ్చింది. భారత్ భారీ స్కోర్ సాధించేందుకు స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ బలమైన పునాది వేశారంది దీప్తి శర్మ. పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఒక ఘనతను సొంతం చేసుకుంది. ఆర్చ్ రైవల్ పై 35 బంతుల్లో 36 పరుగులు సాధించింది. పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచింది. ఓవరాల్ గా 34 మ్యాచుల్లో 732 పరుగులు సాధించింది. 726 పరుగులతో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డును దాటేసింది. మొత్తంగా తొలి మ్యాచ్లో పాక్ ను తొక్కేసిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.